హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనం ఈ డ్రామా ఫీమేల్ లీడ్ మిస్ సోని చూస్తాం. తను నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే ఒక సీన్ వస్తుంది. అందులో ఈ డ్రామా మెయిన్ లీడ్ మిస్టర్ జంగ్ సూ బెడ్ మీదకి ఎక్కుతూ తను వేసుకున్న బట్టల్ని తీసేస్తూ తనని ఎత్తుకుని కిస్ చేస్తూ ఉంటాడు. సూ తన హస్బెండ్ మిస్టర్ జంగ్ని కిస్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా భయపడిపోయి, నువ్వు చనిపోయావు కదా మిస్టర్ జంగ్, మరి ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. మిస్టర్ జంగ్ తన ఫేస్ని టచ్ చేస్తాడు. అంతలోనే సూ భయంతో నిద్రలో నుంచి లేస్తుంది. తను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, నా హస్బెండ్ చనిపోయి 3 ఏళ్ళు అయిపోతుంది, కానీ నేను కళ్ళు మూసుకుంటే చాలు ఆయనే కనిపిస్తున్నాడు. ప్లీజ్ డాక్టర్, అతను నా కల్లోకి రాకుండా ఏదైనా చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తుంది. దానికి డాక్టర్, నీ ప్రాబ్లం విన్నాను, నీకు పీటీఎస్డీ ఉందనిపిస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత డాక్టర్ తనని హిప్నోటైజ్ చేసి తన లైఫ్లోనే చాలా సాడ్ మెమరీలోకి వెళ్ళమని చెప్తాడు. ఆ మెమరీలో సూ ఇంకా మిస్టర్ జంగ్ ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు. సూ తన్ని టచ్ చేయబోతే జంగ్ నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు సూ తన ఉంగరాన్ని చూసి, మిస్టర్ జంగ్, నాకు నీ నుంచి డివోర్స్ కావాలి అని అంటుంది. సరిగ్గా అప్పుడే కార్ యాక్సిడెంట్ అవుతుంది. కారు పైనుంచి కింద పడిపోతుంది. మిస్టర్ జంగ్ వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడంతా మంచు ఉండడంతో తన బాడీతో తన వైఫ్కి వెచ్చదనాన్ని ఇస్తాడు. హెల్ప్ కోసం అక్కడ మంచు మీద SOS అని రాస్తాడు. తన వైఫ్ని కాపాడుతూనే చలికి తట్టుకోలేక అతను చనిపోతాడు. ఇది చూసిన సూ, మిస్టర్ జంగ్ నన్ను అస్సలు హేట్ చేయలేదు, ఒకవేళ హేట్ చేసి ఉంటే నా ప్రాణాన్ని ఎందుకు కాపాడేవాడు అని ఏడుస్తుంది. అప్పుడే సూ కంపెనీ ప్రెసిడెంట్ అని కూడా మనకి తెలుస్తుంది. తన హస్బెండ్ అలా చనిపోయాడని బాధపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక సడన్గా సూ వాళ్ళ ఫ్రెండ్ తనని నిద్రలేపి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది. సూ కళ్ళు తెరిచి చూస్తే తను స్కూల్ యూనిఫామ్లో క్లాస్లో ఉంటుంది. తను గతానికి తిరిగి వచ్చిందని సూ అర్థం చేసుకుంటుంది. ఇంకా నా ఫ్యామిలీకి ఏ కష్టాలు రాలేదు, నా అప్పు తీర్చడానికి మిస్టర్ జంగిని మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు, నా దగ్గర టైం ఉంది, నేనంతా మార్చేస్తాను అని మనసులో అనుకుంటుంది. తన ఫ్రెండ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. దానికి తన ఫ్రెండ్, నీకేమైంది, ఎక్కువసేపు నిద్రపోయినట్టున్నావని అంటుంది. తన గత జన్మలో సూ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయిందని, మిస్టర్ జోతో తన ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిందని సూ గుర్తు చేసుకుంటుంది. అలాగే తన ఫ్రెండ్ తన మదర్ కూడా తనకి ఎలా హెల్ప్ చేశారో, కానీ ఆ తర్వాత వాళ్ళ మదర్ మీద మర్డర్ బ్లేమ్ ఎలా పడిందో కూడా గుర్తు చేసుకొని తన ఫ్రెండ్ని హక్ చేసుకుంటుంది. అప్పుడే టీచర్ క్లాసులోకి వచ్చి అందరినీ సీట్లలో కూర్చోమంటాడు. ఈరోజు మన క్లాస్కి కొత్త ట్రాన్స్ఫర్ స్టూడెంట్ వస్తున్నాడు అని చెప్పగానే మిస్టర్ జంగ్ లోపలికి వస్తాడు. అతన్ని చూసి అందరూ అతను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. సూ తన్ని చూసి షాక్ అవుతుంది. మిస్టర్ జంగ్ తనని తాను సూజింగ్ అని పరిచయం చేసుకుంటాడు. సూ తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది. మిస్టర్ జోతో తన ఎంగేజ్మెంట్ ఉన్నప్పుడు ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయిపోయి హెల్ప్ కోసం వెళ్తే తను గెంటేస్తాడు. అప్పుడు సూ రోడ్డు మీద ఏడుస్తూ ఉంటే మిస్టర్ జంగ్ వచ్చి, మిస్సు, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటే నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను చూసుకుంటాను అని చెప్తాడు. గత జన్మలో కూడా మిస్టర్ జంగ్ ఇదే కాలేజ్కి వచ్చాడని, కానీ అందరూ అతను చాలా రూడ్ అనడంతో తను అతనికి దూరంగా ఉండేదాన్నని సూ గుర్తు చేసుకుంటుంది. గత జన్మలో అతను నాతో చాలా కోల్డ్గా ఉండేవాడు, కానీ ఈ జన్మలో అతను మంచి లైఫ్ గడపాలని నేను అనుకుంటున్నాను, అతన్ని నేను ఇక ఇబ్బంది పెట్టను అని అనుకుంటుంది. టీచర్ మిస్టర్ జంగ్ని ఏదైనా సీట్ చూసుకొని కూర్చోమంటాడు. అప్పుడు స్టూడెంట్స్, మిస్టర్ జంగ్ పాత యూనివర్సిటీ నుంచి తీసేశారంట అతనికి క్రిమినల్ రికార్డ్ ఉందంట అని ఎగతాళి చేస్తూ నవ్వుతారు. టీచర్ వాళ్ళని తిట్టి మిస్సు పక్కన కూర్చోమని జంగికి చెప్తాడు. జంగి వెళ్తూ ఉంటే అందరూ, మిస్సు ఈ క్లాస్కి ప్రిన్సెస్, తన వెనక ఎంతోమంది రిచ్ అబ్బాయిలు ఉన్నారు, ఇలాంటి చీప్ పర్సన్ తన పక్కన కూర్చోడానికి కూడా కరెక్ట్ కాదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. గత జన్మలో తను అతన్ని ఇగ్నోర్ చేశానని, కానీ ఈసారి అతను చేసిన దానికి రీపే చేయాలని, అతన్ని బాగా చూసుకోవాలని సూ అనుకుంటుంది. జంగ్ తనని ఇగ్నోర్ చేస్తూ వెళ్తూ ఉంటే సూ తన చేయి పట్టుకుని, టీచర్ నిన్నే కదా ఇక్కడ కూర్చోమన్నారు అని అంటుంది. జంగ్ మనసులో తను నన్ను చూసి భయపడుతుంది, అయినా తన పక్కన కూర్చోమని ఎందుకు అడుగుతుంది అని అనుకుంటాడు. సూ తనని టచ్ చేయబోతే జంగ్ చేయిని తీసేస్తాడు. దానివల్ల సూ చేతికి దెబ్బ తగులుతుంది. అతను గత జన్మలో లాగే ఇప్పుడు కూడా చాలా రూడ్గా ఉన్నాడు, టచ్ చేస్తే చంపేసేలాగా చూస్తున్నాడు అని సూ అనుకుంటుంది.
జంగ్ తన చైర్ అక్కడ వేసుకుని కూర్చుంటాడు. అప్పుడే పెన్ని కింద పడితే జంగ్ దాన్ని తీసిస్తాడు. సూ థ్యాంక్స్ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత సూ జంగ్ కోసం వెతుకుతూ ఉంటుంది. తనతో మంచి ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాను, అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వెతుకుతూ ఉండగా తన అమ్మని చూస్తుంది. తన అమ్మకి జైలు శిక్ష పడిందని గుర్తు చేసుకుని సూ తన మమ్మీని గట్టిగా హక్ చేసుకుని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ నీకేమైంది అని అడుగుతుంది. సూ మనసులో గత జన్మలో నేను మిస్టర్ జో పిచ్చిలో పడి మా మమ్మీతో నా రిలేషన్ తెంచుకున్నాను. మా ఫ్యామిలీకి జరిగిన యాక్సిడెంట్ వల్ల మా మమ్మీ అక్కడికక్కడే చనిపోయారు. ఆ విషయంలో నేను ఎప్పుడూ రిగ్రెట్ అయ్యేదాన్ని అని అనుకుంటూ ఉంటుంది. ఇక సూ తన మమ్మీకి సారీ చెబుతూ ఉంటే వాళ్ళ మమ్మీ తన బాయ్ ఫ్రెండ్ మిస్టర్ జోతో బ్రేకప్ అయిపోయిందేమో అని అనుకుంటుంది. అందుకే వాళ్ళ మమ్మీ నేను ముందే చెప్పాను కదా వాడొక నంబర్ 1 వేస్ట్ గాడు అని, వాడి ఫ్యామిలీ అస్సలు మంచి వాళ్ళు కాదు, నువ్వే నా మాట వినలేదు అని అంటుంది. దానికి సూ సరే మమ్మీ నేను ఇక నుంచి బాగా చదువుకుంటాను, నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ నీకు పిచ్చి పట్టిందా ఏంటి, అయినా నీకు వైలిన్ వాయించే టాలెంట్ చాలా బాగుంది, నేను టీచర్తో మాట్లాడాను, నువ్వు మళ్ళీ క్లాసెస్కి వెళ్ళొచ్చు అని అంటుంది. సూ సరే మమ్మీ అని హక్ చేసుకుని ఈ జన్మలో అంతా మంచిగా చేయాలని డిసైడ్ అవుతుంది. ఇక్కడ మిస్టర్ జంగ్ని చూపిస్తారు. అతని చెల్లెలు వాళ్ళ అమ్మ ఉంటారు. వాళ్ళమ్మ కొత్త స్కూల్లో ఎవరైనా నేను ఇబ్బంది పెట్టారా అని అడుగుతుంది. అప్పుడు జంగ్ సూ తనతో బిహేవ్ చేసింది గుర్తు చేసుకుని లేదు మమ్మీ అని చెప్తాడు. జంగ్ మదర్ సారీ, నీ పాస్ట్లో ఇన్సిడెంట్ జరగకపోయి ఉంటే నీకు స్కూల్ మార్చాల్సిన అవసరం వచ్చేది కాదు అని బాధపడుతుంది. జంగ్ జరిగిపోయిన దాని గురించి వదిలేయండి మమ్మీ, నాకు స్కాలర్షిప్ డబ్బులు రాగానే చెల్లెలకి ట్రీట్మెంట్ చేయిస్తాను అని అంటాడు. దానికి వాళ్ళ మమ్మీ ట్రీట్మెంట్కి 30 నుంచి 40 వేల యువాన్లు ఖర్చు అవుతాయి కదా అని అంటే ఆ డబ్బు విషయం నేను చూసుకుంటాను అని చెప్పి తన స్టాల్ నడపడానికి వెళ్తాడు. ఇక్కడ సూ తన రూమ్, వైలిన్, తన ఫేవరెట్ టెడ్డీ బేర్ ఇవన్నీ చూసుకొని అన్నీ మళ్ళీ నా దగ్గరికే వచ్చేసాయని మురిసిపోతుంది. తనకి రెండో ఛాన్స్ ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ కూడా చెప్తుంది. ఏది ఏమైనా ఈసారి నా ఫ్యామిలీ తలరాతని మార్చేస్తాను అని ఫిక్స్ అవుతుంది. మిస్టర్ జంగ్ తన ప్రాణాలు కాపాడి చనిపోవడాన్ని గుర్తు చేసుకుని గత జన్మలో జంగ్ నాతో చాలా కోల్డ్గా ఉండేవాడు, అయినా నా ప్రాణాలు ఎందుకు కాపాడాడో తెలీదు, కానీ ఈ జన్మలో నేను తనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, మా ఫ్యామిలీకి ఏం కాకుండా ఉంటే నా ఫ్యూచర్ సేఫ్ అని నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి సూ నీకేమైనా ప్రాబ్లమా ఉంటే చెప్పు, నేను టీచర్స్తో మాట్లాడతాను అని అంటుంది. సూ ఏం లేదు మమ్మీ అని చెప్పి ఫ్రూట్స్ తింటూ మమ్మీ కొత్త ఫ్యాక్టరీ కోసం తీసుకున్న ల్యాండ్ సంగతి ఏమైంది అని అడుగుతుంది. వాళ్ళ మమ్మీ మీ అంకుల్ ఊరు నుంచి వస్తున్నారు, ఆయనే అంతా చూసుకుంటారు అని చెప్తుంది. అది విని సూ షాక్ అవుతుంది. ఎందుకంటే గత జన్మలో ఆ అంకులే ఫ్యాక్టరీ కట్టేటప్పుడు చీప్ మెటీరియల్ వాడి స్కామ్ చేస్తాడు, దానివల్ల వర్కర్స్ చనిపోతే ఆ బ్లేమ్ అంతా సూ వాళ్ళ మమ్మీ మీద పడి తను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఈసారి అది జరగనివ్వకూడదు అని సూ అనుకుంటుంది. సూ వాళ్ళ అమ్మతో మమ్మీ అంకుల్ ఇప్పుడే ఊరు నుంచి వస్తున్నారు కదా, ఆయనకి ఇవన్నీ హ్యాండిల్ చేయడం రాదు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, కాబట్టి నాతో టైంని స్పెండ్ చేయనివ్వు అని ఒప్పిస్తుంది. అంకుల్ వచ్చి సోనీ వైలిన్ క్లాస్ దగ్గర డ్రాప్ చేస్తానంటాడు. దారిలో సోనీ క్లోజ్ చేసుకోవడానికి అంకుల్ తనకి బబుల్ టీ ఇస్తాడు, కానీ సూ అది తాగకుండా కారు ఎక్కేస్తుంది. అంకుల్ సూ చాలా మారిపోయింది అని అనుకుంటాడు. సూ అంకుల్ ఇకపై ఇవన్నీ కొనకండి, నేను తాగను, నా క్లాసెస్ కూడా మిస్ అవ్వను, మా మమ్మీకి పనిలో ఏ ఆటంకం రాకూడదు అని సీరియస్గా చెప్తుంది. కారులో వెళ్తూ ఉంటే రోడ్డు మీద మిస్టర్ జంగ్తో కొందరు గొడవ పడ్డం సూ చూస్తుంది. కొంతమంది సోషల్ మీడియా కోసం జంగ్తో ఫోటో దిగాలని అడుగుతారు. తను కుదరదు అన్నందుకు వాళ్ళు కోపంతో అతని మీద వేడి నీళ్లు చల్లుతారు. జంగ్ మెడికల్ బిల్ కట్టండి అని అడిగితే వాళ్ళు తన్ని పిచ్చోడు అని తిట్టి పారిపోబోతారు. అప్పుడు సూ కార్ దిగి తన వైలిన్ కేసుని వాళ్ళ మీదకి విసిరేస్తుంది. ఎవరు నువ్వు అని వాళ్ళు అడిగితే వెంటనే 500 యువాన్స్ మెడికల్ బిల్ కట్టండి అని డిమాండ్ చేస్తుంది. తన అంకుల్ని పిలవగానే అతన్ని చూసి భయపడి వాళ్ళు డబ్బులు పడేసి పారిపోతారు. సూ వెళ్ళి జంగ్ని టచ్ చేయబోతే అతను తన చేతిని దాచుకుంటాడు. అక్కడున్న జంగ్ చెల్లి సూని చూసి నువ్వు మా అన్నయ్య ఫ్రెండ్ అని అడుగుతుంది.
సూ ఏదో చెప్పబోతూ ఉంటే జంగ్ తన చెల్లిని వెనక్కి లాక్కుంటాడు. సూ మనసులో జంగ్ నన్ను అస్సలు ఇష్టపడడం లేదు, నన్ను హేట్ చేస్తున్నట్టున్నాడు అని అనుకుంటుంది. జంగ్ కూడా మిస్సు నువ్వు నా దగ్గరికి రావద్దు అని రూడ్గా చెప్తాడు. అప్పుడే జంగ్ వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి జోజోని పట్టుకుని నీకేం కాలేదు కదా అని అడుగుతుంది. జోజో నాకేం కాలేదు మమ్మీ, అన్నయ్యకే దెబ్బ తగిలింది అని చెప్తుంది. జంగ్ తన దెబ్బతిన్న చేతిని దాచుకుంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ మనం ఎప్పుడే ఈ సిటీకి షిఫ్ట్ అయ్యాం కదా, కాబట్టి ప్లీజ్ ఎలాంటి గొడవలు చేయకు అని చెప్పి జోజోని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయాక జంగ్ తన చేతిని చూసుకుంటే అది పూర్తిగా కాలిపోయి ఉంటుంది. తన చిన్నప్పుడు వాళ్ళ డాడీ తనని ఎంత దారుణంగా కొట్టేవాడో జంగ్ గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే డాక్టరు నీ మెయిన్ ఎముక ఫ్రాక్చర్ అయింది, దీనివల్ల నీ నరాల వ్యవస్థ దెబ్బతింది, అందుకే నీ చెయ్యి నీ కంట్రోల్లో ఉండదు అని చెప్తాడు. జంగ్ తన చేతిని క్లీన్ చేసుకుంటూ నా చెయ్యి ఎప్పుడూ పనికిరాందే, అప్పుడు ఇప్పుడు కూడా అని బాధపడతాడు. జంగ్ వెళ్ళిపోతూ ఉంటే సూ చూసి సారీ జంగ్, నీ చెయ్యి ఇంత దారుణంగా దెబ్బతింటుందని నాకు తెలీదు, తెలుసుంటే వాళ్ళని 1000 యువాన్స్ అడిగేదాన్ని అని అంటుంది. జంగ్ 500 చాలు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అంటాడు. సూ తన దగ్గరున్న మందులు ఇస్తూ ఇది నీకోసమే తెచ్చాను, నువ్వు మందు రాసుకోకపోతే ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్తుంది. జంగ్ నాకు ఇవేం వద్దు అని అంటాడు. సో మనసులో గత జన్మలోలాగే ఇప్పుడు నన్ను ఏడ్ చేస్తున్నట్టున్నాడు అని అనుకుని జంగ్కి బలవంతంగా మందు రాసి ఒక క్యాండీ నోట్లో పెడుతుంది. ఇది తింటే నీ నొప్పి తగ్గిపోతుంది, నేను క్లాస్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. జంగ్ ఆ చాక్లెట్ తిని ఆ స్మెల్ చూస్తూ చాలా బాగుంది అని మురిసిపోతాడు. ఇక్కడ మిస్టర్ జో ఫ్రెండ్స్ తనతో ఏరా జో, ఈరోజు నీ దగ్గరికి సూ రాలేదా అని అడుగుతారు. ఇంకో ఫ్రెండ్ అందరికీ తెలిసిందే కదా సూకి జో అంటే ఎంత ఇష్టమో, తన హ్యాండ్ రైటింగ్తో హ్యాపీ బర్త్డే మై స్టార్ అని రాసిందంటేనే అర్థం చేసుకోవాలి తను నిన్ను ఎంత లవ్ చేస్తుందో అని ఆట పట్టిస్తారు. లాస్ట్ వీక్ జో బర్త్డే అప్పుడు సూ సొంతంగా కేక్ చేస్తే మిగతా వాళ్ళంతా దాన్ని పాడు చేసినందుకు తను ఏడుస్తూ వెళ్ళిపోవడం, ఆ తర్వాత తను క్లాస్ చేంజ్ అయిపోవడం గురించి మాట్లాడుకుంటారు. జో మెసేజ్ చేస్తే సూ తన్ని బ్లాక్ చేస్తుంది. అతని ఫ్రెండ్స్ అందరినీ కూడా బ్లాక్ చేయడంతో జోకి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ డే సూ నిద్రలేచి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను అని హ్యాపీగా ఉంటుంది. టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అంకుల్ నీ కొత్త ఫ్యాక్టరీ ఎక్కడుంది, నాకు బిజినెస్ బాగా తెలుసు, నేను హెల్ప్ చేస్తాను అని అడుగుతాడు. సూకి పొలమారి దగ్గొస్తుంది. వాళ్ళమ్మ నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, ఈ విషయాల నుంచి నువ్వు దూరంగా ఉండు అని అంకుల్కి చెప్తుంది. కానీ సూ తెలివిగా అవును అంకుల్, నిన్న నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసేటప్పుడు కొందరు నన్ను ఏడిపించారు, మీరు నన్ను కాపాడారు కదా, అందుకే మీరు రోజు నన్ను స్కూల్లో డ్రాప్ చేసి వైలిన్ క్లాస్ అయ్యాక పికప్ చేసుకుంటూ ఉండండి అని అంటుంది. దీంతో అంకుల్ ప్లాన్ ఫ్లాప్ అయ్యి కోపంగా వెళ్ళిపోతాడు. సూ మనసులో ఈ జన్మలో నిన్ను మా మమ్మీ దగ్గర అప్పనంగా తిననివ్వను, నిన్ను నా డ్రైవర్గానే ఉంచుకుంటాను అని అనుకుంటుంది. స్కూల్కి వెళ్తూ జంగ్కి దెబ్బ తగిలింది కదా అని సూ ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకుని వెళ్తుంది. అప్పుడు జో ఫ్రెండ్స్ చూసి అదిగో సూ మళ్ళీ వచ్చింది, జో టిఫిన్ చేయలేదని తన కోసం మిల్క్ తెచ్చింది అని అరుస్తారు. జో కాన్ఫిడెన్స్గా వచ్చి నా కోసమే కదా ఇవ్వు అని చేయి చాపుతాడు. అప్పుడు సూకి తన పాత లైఫ్ గుర్తుకొస్తుంది. ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు జో దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తే మనకి ఎంగేజ్మెంట్ కాలేదని చెప్పుకో అని తన మొహం మీదే డోర్ని వేసేస్తాడు. అది గుర్తు చేసుకుని నేను అప్పుడు పెద్ద పిచ్చిదాన్ని, ఇప్పుడు అలా చేయను అని అనుకుంటుంది. జో తన ఫ్రెండ్స్ తరపున సారీ చెప్పి మళ్ళీ నా క్లాస్కే వచ్చేసాయి, అప్పుడు నేను నా పక్కన కూర్చోబెట్టుకుంటాను అని అంటాడు. అది విని సూ తన్ని అందరి ముందు గట్టిగా ఒక్కటికి పీకి నా పక్కన ఇప్పుడు కూర్చున్న అబ్బాయి నీకంటే 1,00,000 రెట్లు బెటర్ అని తెగేసి చెప్తుంది. అదే టైంలో జంగ్ అక్కడికి వస్తాడు. అతని చేతిలోని బకెట్ కిందకు పడిపోతుంది. సూ మనసులో జంగ్ ఇది విన్నాడా, వింటే నన్ను ఇంకా హేట్ చేస్తాడేమో అని టెన్షన్ పడుతుంది. జో కోపంగా తర్వాత బాధపడకు అని చెప్పి వెళ్ళిపోతాడు. సూ వెళ్ళి జంగ్ని హక్ చేసుకుంటుంది కవర్ చేయడానికి. జంగ్ షాక్ అవుతాడు. సూ ఏం లేదు జంగ్, నేను మిల్క్ కొంటే ఒకటి ఫ్రీగా వచ్చింది, అందుకే నీకు ఇస్తున్నాను, నువ్వు చదువులో తోపు కదా, నాకు కొంచెం మ్యాథ్స్ హోంవర్క్లో హెల్ప్ చేయి, లేదంటే టీచర్ నన్ను తిడతారు అని అంటుంది. జంగ్ సరేనని తన నోట్బుక్ ఇస్తాడు. సూ ఆ నోట్బుక్ చూసి దీంట్లో సొల్యూషన్స్ లేవేంటి, టాపర్ హోంవర్క్ ఇలాగే ఉంటుందా అని అడుగుతుంది. జంగ్ హోంవర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు సూ తన చేతికున్న గాయాన్ని చూసి తన రైట్ హ్యాండ్కి దెబ్బ తగిలింది కదా, అందుకే తను ఎడమ చేత్తో అంత పర్ఫెక్ట్గా రాస్తున్నాడు అని అనుకుంటుంది. అలాగే సూ జంగ్ నీ చేతికి దెబ్బ తగిలింది కదా,
కనీసం బ్యాండేజ్ కూడా వేసుకోలేదు. నేను వేయనా, నీకు హెల్ప్ చేయనా అని అడుగుతుంది. జంగ్ ఏమీ మాట్లాడు. దాంతో సూ తనని తాను కొట్టుకుంటూ నేను మరీ ఎక్కువగా మాట్లాడుతున్నానా, ఇంతలా వాగకూడదు అని మనసులో అనుకుంటుంది. అప్పుడు జంగు తన చేతిని చాపుతాడు. సూ మెల్లగా మందు రాసి బ్యాండేజ్ వేస్తుంది. 3 రోజులకు ఒకసారి దీన్ని మారుస్తూ ఉండు, అప్పుడు నీ చేతి మీద మచ్చలు పడవని చెప్తుంది. తర్వాత సూ మెల్లగా జంగ్ నీకు నొప్పిగా అనిపించదా అని అడుగుతుంది. జంగ్ మనసులో ఒకవేళ నాకు నొప్పిగా ఉందని చెప్తే తను నమ్ముతుందా, నమ్మి ఏం చేస్తుంది అని అనుకుంటూ బయటికి మాత్రం నాకు నొప్పి అనిపించదు అని చెప్తాడు. ఆ మాట విని సూ నవ్వుతుంది. మళ్ళీ వెంటనే పక్కకు తిరిగి తనని తాను తిట్టుకుంటూ అయ్యో జంగ్ ముందు ఎవరైనా నవ్వితే తనకి అస్సలు నచ్చదు, అతని ముందు నేనెలా నవ్వగలిగాను, అతను ఎంత కోల్డ్ హార్టెడ్ పర్సనో నేనెలా మర్చిపోయాను అని కంగారు పడుతుంది. జంగ్ అప్పుడు ఏమైంది అని అడుగుతాడు. సూ ఏం లేదని చెప్తుంది. జంగ్ మనసులో ఈ అమ్మాయి ఇంకా నన్ను చూసి భయపడుతుందా, లేక నిజంగానే నా మీద కేర్ చూపిస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. సూ మాత్రం జంగ్ పేపర్స్ తిప్పుతున్న స్టైల్ చూసి అతను చాలా కోపంగా ఉన్నాడేమో అని భయపడుతుంది. తర్వాతి సీన్లో సూ తన ఫ్రెండ్కి మంచి ట్రీట్ ఇస్తుంది. అప్పుడు ఆ ఫ్రెండ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, జోతో బ్రేకప్ అయిపోయావని బాధలో ఇలా తిని తిని లావైపోదామని చూస్తున్నావా ఏంటి, నీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నీకు ఆపేమని ఐడియా ఇస్తున్నాను అని అంటుంది. దానికి సూ అవును నేనప్పుడు పెద్ద పిచ్చిదాన్ని, అందుకే ఆ వేస్ట్ గన్ని లైక్ చేశాను, కానీ ఇప్పుడు అంతా అయిపోయింది, ఈ ఫుడ్ ఎంజాయ్ చేయనివ్వు అని చెప్తుంది. అప్పుడే జో ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి అబ్బో ఏదో తింటున్నట్టున్నారు కదా, మాకు కూడా పార్టీ ఇస్తారా అని అడుగుతారు. సూ మనసులో పాత లైఫ్లో జోని ఇంప్రెస్ చేయడానికి ఈ ఇద్దరు విధవులకు ఏటీఎం కార్డులాగా డబ్బులు తగలేసేదాన్ని అని గుర్తు చేసుకుంటుంది. వాళ్ళు మేము బీర్ తాగాలి, బిల్లు కడతావా అని అడుగుతారు. సూ కోపంతో వాళ్ళ ఫోన్ కింద పడేసి మీరేం తిన్నా తాగినా మీరే బిల్లు కట్టుకోండి, నేనెందుకు కట్టాలి అని గట్టిగా చెప్తుంది. దానికి వాళ్ళు మేమిప్పుడే వెళ్ళి జోకి కంప్లైంట్ చేస్తామంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఆ చెత్త విధవ జో మళ్ళీ నాకొద్దు అని తేల్చి చెప్పేస్తుంది. వాళ్ళు మరి నువ్వు ఎవరిని లైక్ చేస్తున్నావు అని అడిగితే సూ చాప్స్టిక్స్ పట్టుకుని నేను నా స్టడీస్ని లైక్ చేస్తున్నాను అని చెప్పి వాటిని విరిచేసి మళ్ళీ నన్ను ఏడిపిస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. దాంతో వాళ్ళు భయపడి పారిపోతారు. తర్వాత ఒక టీచర్ ఎవరో స్టూడెంట్ని తిట్టడం సూ వింటుంది. నీకు క్లీనింగ్ కూడా రాదా, ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావని ఆ టీచర్ అరుస్తూ ఉంటాడు. అక్కడ జంగ్ ఒక చేయి పని చేయకపోయినా రెండో చేత్తో కింద ఉన్న వాటర్ని తోడవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే సూ అక్కడికి వచ్చి జంగ్కి హెల్ప్ చేస్తుంది. జంగ్ నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావని అడుగుతాడు. దానికి సూ నేను నిన్ను ఫాలో అవ్వడం లేదు, నీతో కొంచెం టైంని స్పెండ్ చేయాలనుకుంటున్నాను అంతే అని చెప్పి టిష్యూ పేపర్తో ఆ వాటర్ని తుడుస్తుంది. జంగ్ ఆ టిష్యూ లాక్కొని ఇది నీ పని కాదు వెళ్ళిపో అని పంపిస్తాడు. సూ డైరెక్ట్గా ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్తుంది. ప్రిన్సిపల్ సూని పలకరించి మీ అమ్మగారు స్కూల్కి చాలా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు కదా, ఎలా ఉన్నారు ఆవిడ అని అడుగుతాడు. సో మా అమ్మ ల్యాబ్లో ఎక్విప్మెంట్ పాతదైపోయిందని కొత్త బిల్డింగ్ కట్టిస్తానని చెప్పారు అని చెప్తుంది. ప్రిన్సిపల్ హ్యాపీ అయ్యి నువ్వు చాలా మంచిదానివి అని పొగుడుతూ ఉంటారు. అప్పుడు సార్ నేను వస్తూ ఉంటే చూశాను, క్యాఫెటేరియా మేనేజర్ ఒక స్టూడెంట్ని చాలా ఇన్సల్ట్ చేస్తూ ఉన్నాడు, అలా చేస్తే మన స్కూల్ పేరు పాడైపోతుంది కదా అని చెప్తుంది. ప్రిన్సిపల్ వెంటనే అక్కడికి వెళ్ళి జంగ్ని తిడుతున్న మేనేజర్ని పనిలో నుంచి తీసేసి సెక్యూరిటీతో పంపిస్తాడు. జంగ్కి లైబ్రరీలో పార్ట్ టైం జాబ్ ఇస్తాడు. జంగ్కి ఇది సూ వల్లే దొరికిందని అర్థమవుతుంది. క్లాస్లోకి వెళ్ళాక సూ జంగ్ కోసం వెతుకుతూ ఉంటే తన ఫ్రెండ్ వచ్చి జంగ్ మ్యాథ్స్ కాంపిటీషన్ కోసం సెలెక్ట్ అయ్యాడు, వాళ్ళు బాగా చేస్తే నేషనల్ లెవెల్కి వెళ్తారు అని చెప్తుంది. అంటే వాళ్ళు హోంవర్క్ చేయక్కర్లేదా అని సూ అడిగితే అవును వాళ్ళకి హోంవర్క్ నుంచి హాలిడే ఇచ్చారు అని ఫ్రెండ్ చెప్తుంది. సూ తన కాపీ ఓపెన్ చేసి చూస్తే జంగ్ అప్పటికే తన హోంవర్క్ అంతా చేసేసి ఉంటాడు. అది చూసి సూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ జంగ్ టీచర్ తనతో నువ్వు కాంపిటీషన్లో చాలా బాగా చేసావు, నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, నేషనల్ లెవెల్కి వెళ్తావని మెచ్చుకుంటూ కానీ నీ పాత స్కూల్లో ఏం జరిగింది, అసలు నీ రైట్ హ్యాండ్ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. టీచర్ అడిగిన దానికి జంగ్ టీచర్ నేను ఎడమ చేత్తో అంతా చేసుకోగలను, డోంట్ వరీ కాంపిటీషన్ మీద దీని ఎఫెక్ట్ ఏమీ పడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ సూ ఇంకా తన ఫ్రెండ్ బేబే ఇద్దరు వాలీబాల్ ఆడుతూ ఉంటారు. అప్పుడు సూకి అపోనెంట్ అయిన లిన్హాన్ కావాలని బాల్ని బేబీకి తగిలేలాగా కొట్టి సారీ అబ్బా పొరపాటున అయిపోయింది అని వెటకారం చేస్తుంది.
బేబీ కోప్పడితే సారీ చెప్పాను కదా, బాల్కే కళ్ళు ఉండవు కదా అని లిన్హాన్ అనడంతో అందరూ నవ్వుతారు. అది చూసి సూకి పిచ్చి కోపం వచ్చి బాల్ తీసుకొని గట్టిగా లిన్హాన్కి తగిలేలాగా కొడుతుంది. అప్పుడు సూ కూడా అదే డైలాగ్ కొడుతుంది, సారీ బాల్కి కళ్ళు ఉండవు కదా అని. దానికి లిన్హాన్ బేబీని ఇంకా ఇన్సల్ట్ చేస్తూ నువ్వు ఉన్న స్కూల్ బ్యాండ్ అస్సలు నడవదు, దాన్ని వదిలేసేయని అంటుంది. బేబీ పాపం సరే నేను బ్యాండ్ని వదిలేస్తాను అని బాధపడుతూ ఉంటే సూకి తన పాత లైఫ్ గుర్తుకొస్తుంది. గత జన్మలో కూడా లిన్హాన్ ఇలాగే బేబీని భయపెట్టి బ్యాండ్ మాన్పించేస్తుంది. దానివల్లే బేబీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేకపోతుంది. అందుకే సూ వెంటనే నువ్వు బ్యాండ్ వదిలేయాల్సిన అవసరం లేదు, మనమిద్దరం కలిసి ట్రై చేద్దామని ధైర్యం చెప్తుంది. లిన్హాన్తో సూ ఒక బెట్ కాస్తుంది. ఒకవేళ కాంపిటీషన్లో మేమే గెలిస్తే నువ్వు అందరి ముందు నిలబడి నేనొక పందిని, నేనొక వేస్ట్ దాన్ని అని చెప్పి బేబీకి సారీ చెప్పాలి అని కండిషన్ పెడుతుంది. లిన్హాన్ కూడా దానికి ఒప్పుకుంటుంది. ఇదంతా జంగ్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అతని ఫ్రెండ్ లూ వచ్చి ఏంట్రా ఈ కాంపిటీషన్ పేపర్ మీద ఏవేవో రాశారు అని అడిగితే జంగ్ పట్టించుకోడు. ఓహో నువ్వు స్కూల్ బ్యూటీని చూస్తున్నావా అని లూ అడిగితే ఎవరా స్కూల్ బ్యూటీ అని జంగ్ అడుగుతాడు. లిన్హాన్ అని లూ చెప్పగా తనెవరో కూడా నాకు తెలియదు అని జంగ్ అంటాడు. మరి ఎవరిని చూస్తున్నావని లూ అడిగితే జంగ్ నేను ఒక పిల్లిని చూస్తున్నాను అని సూని చూస్తూ చెప్తాడు. తర్వాత బేబీ భయపడుతూ సూతో మనం ఆ పందెం క్యాన్సిల్ చేసుకుందాం, నా వల్ల కాదు, నేను స్కూల్ మానేద్దాం అనుకుంటున్నాను అని అంటుంది. సూ తన ఫ్రెండ్కి ధైర్యం చెప్తూ నీకు నా మీద నమ్మకం ఉంది కదా, నువ్వు సెల్లో బాగా వాయిస్తావు, నేను వైలిన్ బాగా వాయిస్తాను, మనమిద్దరం కలిసి ఆ లిన్హాన్ని ఓడించేద్దాం, నీకు జర్నలిస్ట్ అవ్వాలని ఉంది కదా, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి ఛాన్స్ అని చెప్తుంది. దీంతో బేబీకి కాన్ఫిడెన్స్ వచ్చి పోటీకి రెడీ అవుతుంది. ఇద్దరూ హగ్ చేసుకుంటారు. ఇక్కడ జో ఫ్రెండ్స్ అతనితో లిన్హాన్కి సూకి మధ్య యుద్ధం జరగబోతుంది, వచ్చే నెల కాంపిటీషన్ ఉంది, ఓడిపోయిన వాళ్ళు స్కూల్ వదిలి వెళ్ళిపోవాలి అని చెప్తారు. అప్పుడు జో తనకి తాను చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా అదంతా నా అటెన్షన్ కోసమే చేస్తుంది, తను నన్ను అంతలా ఇష్టపడుతుంది మరి అని అందరి ముందు షో ఆఫ్ చేస్తాడు. నెక్స్ట్ డే సూ జంగ్ కోసం లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తుంది. జంగ్కి లంచ్ బాక్స్ ఇస్తే అతను వీచాట్ ఐడి అడగడానికి నాకొక వంక దొరుకుతుంది. అతను టాపర్ కదా, నాకు ఎగ్జామ్స్లో హెల్ప్ చేస్తాడు, అయినా ఫ్యూచర్లో అతను బిలియనియర్ అవుతాడు, నా మొగుడు కూడా అతనే కదా అని మనసులో మురిసిపోతుంది. అక్కడ జో కూడా ఉంటాడు. సూ లంచ్ బాక్స్ తెస్తుంది అని చూసి తన కోసమే అనుకుని చేయి చాపుతాడు. కానీ సూ తన్ని పట్టించుకోకుండా జంగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. జంగ్ ఫ్రెండ్ లూ సూని చూసి ఈ అమ్మాయి చాలా బాగుంది కదా అని జంగ్తో అంటాడు. సూ మనసులో ఈ లోనే కదా ఫ్యూచర్లో జంగ్ బిజినెస్ పార్ట్నర్ అయ్యేది, వీళ్ళ ఫ్రెండ్షిప్ స్కూల్ టైం నుంచే ఉందన్నమాట అని అనుకుంటుంది. జంగ్ తన ఫ్రెండ్ని వెనక్కి నెట్టి పంపించేస్తాడు. సూ జంగ్తో నేను నీ షెడ్యూల్ చూశాను, కొన్ని డౌట్స్ ఉన్నాయి, ప్లీజ్ నన్ను నీ వీట్ చాట్లో యాడ్ చేసుకుంటావా, నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను, జస్ట్ స్టడీస్ గురించి మాత్రమే అడుగుతాను అని చెప్పి బాక్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది. జంగ్ ఆ బాక్స్ తీసుకొని వెళ్తూ ఉంటే జో అతని ఫ్రెండ్స్ తనని ఆపేస్తారు. నీకు తెలుసా ఈ జో ఎవరో, నువ్వు అతని అమ్మాయితో గొడవ పడాలనుకుంటున్నావా, సూ ఒక ప్రిన్సెస్, నువ్వు తన డెస్క్ మేట్వి మాత్రమే, నువ్వు అందంగా ఉన్నా నీ దగ్గర పైసా లేదు కదా అని ఏడిపిస్తారు. వాళ్ళు ఆ లంచ్ బాక్స్ని లాక్కొని ఒకరికొకరు విసురుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. చివరికి జో ఆ బాక్స్ తీసుకొని జంగ్ తీసుకోవడానికి వెళ్ళేసరికి దాన్ని కావాలని కింద పడేస్తాడు. ఈ అన్నం కుక్కలు తింటాయిలే అని సూని జంగ్ని ఇన్సల్ట్ చేస్తాడు. దానికి జంగ్కి పిచ్చ కోపం వచ్చి జో ఫ్రెండ్స్ అందరినీ దారుణంగా కొడతాడు. జోని పట్టుకుని ఆ బాక్స్ని పైకి తీయని వార్నింగ్ ఇస్తాడు. జో నేను ఒక పెద్ద ఫ్యామిలీకి ఎయిర్ని, నువ్వు ఒక మురికివాడలో ఉండేవాడివి, నన్నే బెదిరిస్తావా అని అరుస్తాడు. అప్పుడు జంగ్ తన దెబ్బతిన్న చేతిని చూపిస్తూ నీకు కూడా ఇలాంటి గాయాలే కావాలంటే అలాగే చెయ్యని బెదిరిస్తూ చెప్తాడు. జంగ్ భయపెట్టేసరికి జో ఫ్రెండ్స్ ఆ టిఫిన్ బాక్స్ తీసిస్తారు. ప్లీజ్ జోని వదిలేయని వాళ్ళు బ్రతిమాలుతారు. జంగ్ ఆ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. జో తన ఫ్రెండ్స్ని తిడుతూ మీరంతా వేస్ట్ గాళ్ళు, ఒక్కడిని కూడా హ్యాండిల్ చేయలేకపోయారు అని అరుస్తాడు. వాడి సంగతి తర్వాత చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ సూ ఇంట్లో కూర్చొని జంగ్ నుంచి వీచాట్ మెసేజ్ వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జో నుంచి హలో అని మెసేజ్ వస్తుంది. సూ అది జంగ్ అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈరోజు నేను ఇచ్చిన లంచ్ బాక్స్ టేస్టీగా ఉందా అని అడుగుతుంది. జంగ్ కూడా ఆ బాక్స్ని చూసి టేస్టీగానే ఉంది అని రిప్లై ఇస్తాడు. దాంతో సూ ఇంకా ఖుషి అయిపోయి నువ్వు చాలా బక్కగా ఉన్నావు, ఇంకా బాగా తింటూ ఉండాలి అని చెప్తుంది. గుడ్ నైట్, నేను నిద్రపోతున్నాను అని మెసేజ్ చేసి సూ ఆఫ్లైన్ అయిపోతుంది. జంగ్ ఆ ఫోన్ని పట్టుకుని చాలా హ్యాపీగా నిద్రపోతాడు. నెక్స్ట్ డే సూ ఇంకా బేబే ఇద్దరు క్లాస్ రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తారు. ఆ రోజు వాళ్ళ
వాళ్ళ డ్యూటీ అన్నమాట. కానీ వెళ్ళి చూసేసరికి క్లాస్ రూమ్ అప్పటికే క్లీన్ అయిపోయి ఉంటుంది. ఎవరో మన డ్యూటీని చేసేశారు అని బేబే అంటుంది. అక్కడ సూకి ఒక నోట్ కనిపిస్తుంది. అందులోని ఎగ్జామ్స్కి ఈ నోట్బుక్ హెల్ప్ అవుతుంది అని రాసి ఉంటుంది. అది చూసి ఇదంతా జంగే చేశాడని సూకి అర్థమైపోతుంది. తను జంగికి థ్యాంక్స్ చెప్తుంది. జంగ్ ఫ్రెండ్లు, నువ్వు సీక్రెట్గా ఎవరినైనా డేట్ చేస్తున్నావా? ఆ అమ్మాయి విషయంలో నువ్వు చాలా ప్రొటెక్టివ్గా ఉన్నావు. తను నీ పిల్లలాగా ఉంది అని ఆట పట్టిస్తాడు. అప్పుడే జో ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ జంగ్ని ఏడిపించడం స్టార్ట్ చేస్తారు. లూ వాళ్ళని ఆపబోతే జంగ్ వద్దులు, వాళ్ళతో మనకి గొడవద్దు అని ఆపుతాడు. కానీ వాళ్ళు జంగ్ దొంగతనం చేశాడు అని నింద వేస్తారు. జంగ్ తన బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తాడు. అప్పుడు వాళ్ళు జంగ్ చేతిని గమనిస్తారు. ఆ గాయం చాలా భయంకరంగా ఉండడంతో వాళ్ళు భయపడిపోతారు. సరిగ్గా అప్పుడే సూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. జో ఫ్రెండ్స్, వీడి చేయి చూడు ఎంత చెండాలంగా ఉందో అని వెటకారం చేస్తారు. జంగ్ అది విని సూ ఏమనుకుంటుందో అని బాధపడతాడు. సూ మనసులో, అందుకే కాబోలు పాత లైఫ్లో జంగ్ ఎప్పుడూ గ్లౌస్ వేసుకునేవాడు, తన కుడి చేతిని నన్ను ముట్టుకొనిచ్చేవాడు కాదు అని బాధపడుతుంది. జో తనతో, చూసావా సూ, వీడి చేయి ఎంత చెండాలంగా ఉందో, వీడికి దూరంగా ఉండు అని అంటాడు. అప్పుడు సూ, నువ్వు జంగ్ కంటే చాలా చెత్తవాడివి, అతని గోరుతో కూడా నువ్వు సరిపోవు అని జోని తిట్టి పంపించేస్తుంది. ఆ తర్వాత జంగ్ సూని లైబ్రరీలోకి తీసుకెళ్ళి ఒక మూలకు నెడతాడు. సూ తన నోరు మూసుకుంటుంది, జంగ్ కిస్ చేస్తాడేమో అని. కానీ జంగ్, సూ నువ్వు నా దగ్గరికి రావద్దు, నీ పక్కన నిలబడి రైట్ కూడా నాకు లేదు అని బాధగా అంటాడు. సూ, సారీ, నేను నిన్ను డిస్టర్బ్ చేయాలని రాలేదు, ఈరోజు నా క్లీనింగ్ డ్యూటీ నువ్వే చేసావా అని అడగడానికి వచ్చాను అని అంటుంది. జంగ్ నేను చేయలేదు అని అబద్ధం చెప్తాడు. సూ, మరి ఇంకెవరు చేస్తారు అని అడిగితే, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నువ్వు వెళ్ళు అని జంగ్ అంటాడు. సూ, నేనిక మీదట నిన్ను అనవసరంగా కలవను అని ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పేలోపే జంగ్ కడుపులో సౌండ్ వస్తుంది ఆకలితో. అది విని సూ నవ్వుతుంది. స్కూల్ అయిపోయాక జంగ్ సైకిల్ మీద వస్తాడు. సూని కూర్చోమంటాడు. సూ ఫస్ట్ టైం సైకిల్ ఎక్కడం వల్ల తనకి భయం వేసి జంగ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. నిన్ను హక్ చేసుకోవచ్చా అని అడిగితే జంగ్ నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో అని అంటాడు. పాత లైఫ్లో జంగ్ తనని అస్సలు టచ్ చేయనిచ్చేవాడు కాదు. కానీ ఇప్పుడు 18 ఇయర్స్ జంగ్ చాలా మంచివాడని సూ అనుకుంటుంది. ఇద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు. సూ తింటూ ఆగిపోతుంది. జంగ్ ఏమైంది, టేస్టీగా లేదా అని అడిగితే, కాదు చాలా బాగుంది కానీ కడుపు నిండిపోయింది అని చెప్తుంది. జంగ్ ఆ మిగిలిపోయిన రైస్ని తాను తింటూ ఉంటాడు. సూ మనసులో, నేను తిన్నది తింటున్నాడేంటి అని అనుకుంటుంది. ఇక సూ మెల్లగా నీ కుడి చేతికి ఏమైంది అని అడుగుతుంది. జంగ్, ఏం ఇది చూసి నువ్వు భయపడుతున్నావా అని అడిగితే సూ, అలా ఏం కాదు, ఆ గాయమైనప్పుడు నీకు ఎంత నొప్పి పుట్టి ఉంటుందో అని బాధగా ఉంది అని అంటుంది. జంగ్ ఎమోషనల్ అయ్యి, నేను ఆ నొప్పిని మర్చిపోయాను అని చెప్తాడు. సూ తనకి మళ్ళీ ఒక క్యాండీ ఇచ్చి, పాతవన్నీ మర్చిపో, నీ లైఫ్ ఇక మీదట అంతా స్వీట్గా ఉంటుంది, నువ్వు ఫ్యూచర్లో చాలా డబ్బులు సంపాదిస్తావు, నీకు అన్నీ ఉంటాయని దీవిస్తుంది. జంగ్, మరి ఫ్యూచర్లో నువ్వు నాతో ఉంటావా అని అడిగితే సూ మాత్రం ఖచ్చితంగా నీ ఫ్రెండ్గా ఉంటాను అని చెప్తుంది. జంగ్ ఓన్లీ ఫ్రెండ్ అని మనసులో అనుకుంటాడు. సూ, ఇక నెక్స్ట్ వీక్ నా కాంపిటీషన్ ఉంది, వస్తావా అని అడిగితే జంగ్ తనకి కూడా అదే రోజు కాంపిటీషన్ ఉందని రానంటాడు. తర్వాతి సీన్లో కాంపిటీషన్ సీన్ని చూపిస్తారు. బేబే ఇంకా సూ కలిసి వైలెన్ సెల్లో వాయిస్తారు. లిన్హాన్ కూడా తన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అక్కడికి జంగ్ రానని చెప్పినా చివరికి ఫ్లవర్ బొకే పట్టుకొని వస్తాడు. సూ ఇంకా బేబే పర్ఫార్మెన్స్ చూసి జడ్జెస్ ఫిదా అయిపోతారు. వాళ్ళకి వచ్చే నెలలో జరిగే మ్యూజిక్ కాంపిటీషన్కి పాసెస్ కూడా ఇస్తారు. ఒక పర్సన్ వచ్చి వాళ్ళిద్దరికీ పూల బొకేస్ ఇచ్చి, ఒక పర్సన్ ఇవి మీకు ఇమ్మన్నారు అని చెప్తాడు. ఆ పూల బొకే మీద ఎవరి పేరు ఉండదు. దాంతో సూ ఫ్రెండ్, ఇది ఎవరిచ్చి ఉంటారు, కనీసం పేరు కూడా రాయలేదు కదా అని అంటుంది. సూ వెంటనే కారులో జంగ్ స్టాల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్తూ పాత విషయాలు గుర్తు చేసుకుంటుంది. గత జన్మలో మా మమ్మీ జైల్లో ఉన్నప్పుడు నా ఖర్చుల కోసం నేను ప్రైమరీ స్కూల్ పిల్లలకి పియానో టీచర్గా పనిచేసేదాన్ని. అప్పుడు జంగ్ వచ్చి నాకు కాంపిటీషన్ పార్టిసిపేట్ కార్డు ఇచ్చాడు. అంటే ఆ పూల బొకే పంపింది కూడా జంగే అన్నమాట. ఫ్యూచర్లో జంగ్ నన్ను కొంచెమైనా లైక్ చేశాడేమో అని గుర్తు చేసుకుని తను చాలా ఎమోషనల్ అవుతుంది. జంగ్ తనని ప్రేమించినా బయటపడేవాడు కాదని తనకి అర్థమవుతుంది. ఇక్కడ లిన్హాన్ అందరి ముందు నిలబడి బేబేకి సూకి సారీ చెబుతుంది. నేనొక పందిని అని తను అంటూ ఉంటే క్లాస్మేట్స్ అందరూ తనని ఎగతాళి చేస్తూ ఉంటారు. లిన్హాన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూ వెంటనే జంగ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నా వయలిన్ మ్యూజిక్ వినడానికి వచ్చావు కదా అని అడుగుతుంది. జంగ్ నేను రాలేదు అని అబద్ధం చెప్తాడు. సూ
నవ్వుతూ, నేను నీ ఫ్రెండ్ లూని అడిగాను, నువ్వు హాఫ్ డే లీవ్ తీసుకున్నావని అతను చెప్పాడు అని అంటుంది. అప్పుడు జంగ్, నేను అలాంటి షోలకి రాలేను, నా దగ్గర మనీ లేవు అని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఈ కోల్డ్ హార్టెడ్ జంగ్కి 2 ఫేసెస్ ఉన్నాయని నాకు తెలీదు అని మురిసిపోతుంది. తర్వాతి సీన్లో జో ఇంకా అతని ఫ్రెండ్స్ కలిసి డ్రింక్ చేస్తూ కోపంగా ఉంటారు. లిన్హాన్ ఓడిపోయి అందరి ముందు పందిలా సారీ చెప్పింది. పైగా సూ పర్ఫార్మెన్స్ నచ్చి టీచర్ యో తనని తన మెంటార్గా మార్చుకున్నారు. వచ్చే నెల కాంపిటీషన్కి ఇన్వైట్ కూడా చేశారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లిన్హాన్ అక్కడికి వచ్చి ఆ కొత్త స్టూడెంట్ జంగ్ నీ దగ్గర ఉండాల్సిన సూని లాక్కుంటున్నాడు, నీవన్నీ లాగేసుకుంటున్నాడు అని జోని రెచ్చగొడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి జంగ్ ఇంకా సూ మీద రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తారు. తర్వాత స్కూల్ స్టూడెంట్స్ అందరినీ ఒక క్యాంప్కి తీసుకుని వెళ్తారు. సూ బస్ ఎక్కే ముందు లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది. జంగ్ ఇంకా రాలేదని వెతుకుతూ ఉంటే అతను వెనక నుంచి వచ్చి ఏమైంది అని అడుగుతాడు. సూ ఒక్కసారిగా భయపడి లిప్స్టిక్ చెదిరిపోతుంది. ఎందుకు ఇంత లేట్ అయ్యావు, పద కూర్చుందామని సూ అంటుంది. జంగ్ తన దగ్గరకు వచ్చి చెదిరిపోయిన లిప్స్టిక్ని తుడుస్తాడు. తర్వాత సూ సామాన్లు లోపల పెట్టడానికి కూడా హెల్ప్ చేస్తాడు. బస్సులో సూ చోకోపై తింటూ ఉంటే జంగ్ తన పక్కనే కూర్చుంటాడు. నా సామాన్లు సర్దినందుకు నీకు ఇది రివార్డ్ అని సూ తన దగ్గరున్న చాక్లెట్ తీసి ఇస్తుంది. జంగ్ ఆ చాక్లెట్ని చూస్తూ ఉంటే నీకు ఇది ఇష్టమా అని అడుగుతుంది. జంగ్ కూడా అవును అని చెప్పి సూ తింటున్న ఆ పీస్లోనే ఒక బైట్ని తీసుకుంటాడు. నేను తింటున్నది తింటున్నావేంటి అని సూ షాక్ అవుతుంది. క్యాంప్కి వెళ్ళాక టీచర్లు అందరికీ రూమ్స్ ఇస్తారు. లిన్హాన్ కావాలని సూ రూమ్కి వచ్చి ఈ రూమ్ నాకు కావాలి అని గొడవ పడుతుంది. సూ ఫైట్ చేయబోతే బేబే వద్దులే, తనకి కావాలంటే ఇచ్చేద్దాం, మనం వేరే రూమ్కి వెళ్దామని సూని తీసుకుని వెళ్తుంది. తర్వాత సూ ఒక కోడిని పట్టుకోవడానికి గంట సేపటి నుంచి ట్రై చేస్తూ ఉంటుంది. బేబే కోడి దొరకకపోతే పోనీలే గుడ్లు ఏరుకుని వెళ్ళిపోదామన్నా సూ వినదు. కోడిని పట్టుకోబోయి సూ వెళ్ళి జంగ్ మీద పడిపోతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. బేబే నీకేం కాలేదు కదా సూ అని అడుగుతుంది. సూ లేచి నిలబడి జంగ్తో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. నేను ఇటుగా వెళ్తున్నాను అని జంగ్ అంటాడు. సూ కోడిని ఎలా పట్టుకోవాలో ఐడియా ఉందా అని అడిగితే జంగ్ వెంటనే దాన్ని పట్టుకుని ఇస్తాడు. సూ హ్యాపీగా థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇదంతా దూరం నుంచి చూసి జోకి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ డే టీచర్ ఈ కొండ మీద ఉండే ఐస్ వాటర్ మిలన్ చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరు వెళ్ళి తీసుకొని వస్తారు అని అడుగుతారు. ఏ అబ్బాయి కూడా ముందుకు రాడు. అప్పుడు సూ నాకు ఆ చల్లటి వాటర్ మిలన్ తినాలని ఉంది అని అంటుంది. ఆ మాట విన్న జంగ్ నేను వెళ్ళి తెస్తాను అని కష్టపడి కొండ మీద నుంచి వాటర్ మిలన్ తీసుకొని వస్తాడు. కానీ అతను తిరిగి వచ్చేసరికి స్టూడెంట్స్ అందరూ ఫుడ్ తినేసి ఉంటారు. జంగ్ తెచ్చిన పుచ్చకాయలను కూడా తినేసి అతని కోసం ఏది కూడా మిగిల్చరు. జంగ్ చాలా బాధపడతాడు. అప్పుడు సూ పరిగెత్తుకుంటూ వచ్చి జంగ్కి ఫుడ్ పెడుతుంది. నేను నీ కోసం దాచి ఉంచాను అని చెప్తుంది. జంగ్ ఆకలితో గబా తినేస్తాడు. తర్వాత సూ వాటర్ మిలన్ తెచ్చి నువ్వు కూడా టేస్ట్ చూస్తావా అని అడుగుతుంది. జంగ్ సూని చూస్తూ మనసులో నేను ఒక మామూలు వాడిని, ఆకాశంలోని చందమామ నాకెలా దక్కుతుంది, నేను తనకి అస్సలు సరిపోను, కానీ తను అప్పుడప్పుడు ఇచ్చే సిగ్నల్స్ చూస్తూ ఉంటే నాలో ఒక ఆశ పడుతుంది అని అనుకుంటాడు. సూని దగ్గరికి పిలిచినప్పుడు జంగ్ పుచ్చకాయ తింటూనే ఉంటాడు. సూ తన బుగ్గ మీద చేయి పెట్టి నా కోసం కొంచెం కూడా ఉంచవా అని అడుగుతుంది. జంగ్ మాత్రం నేను నీ కోసం కొంచెం కూడా వదిలిపెట్టాలని అనుకోవట్లేదు అని రొమాంటిక్గా అంటాడు. సూ అప్పుడు సరే నేను స్నానం చేయడానికి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక తను బాత్ చేస్తూ ఉండగా లిన్హాన్ దొంగచాటుగా ఫోటోలు తీసి జోకి పంపిస్తుంది. జో ఒక పర్సన్కి డబ్బులు ఇచ్చి జంగ్ ఫోన్ని దొంగతనం చేయమంటాడు. జో జంగ్ని బెదిరిస్తూ నువ్వు సూ స్నానం చేస్తూ ఉండగా దొంగచాటుగా ఫొటోస్ తీసావని అందరికీ తెలిస్తే నిన్ను ఈ స్కూల్ నుంచి సామాన్లు సర్దుకుని వెళ్ళిపోయేలాగా చేస్తారు, ఇక సూ నా సొంతం అయిపోతుంది అని అంటాడు. అప్పుడే జంగ్ వచ్చి జోని ఒక్కటి పీకుతాడు. జంగ్ ఆ ఫొటోస్ చూసి పిచ్చ కోపంతో తను నా ప్రాణం, తనని టచ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం, నిన్ను చంపేస్తాను అని అరుస్తాడు. జో మా డాడీ ఎవరో నీకు తెలుసా అని బెదిరిస్తే జంగ్ ఇంకాస్త భయంకరంగా ఇక్కడ నిన్ను చంపేసినా ఎవరికీ తెలీదు అని గొంతు పట్టుకుంటాడు. దీని బ్యాకప్ ఎక్కడ ఉంది అని జంగ్ అడగడంతో జో భయపడి ఫోన్ ఇచ్చేస్తాడు. జంగ్ ఆ ఫోన్ని వాటర్లో పడేస్తాడు. జో నవ్వుతూ నీ దగ్గర ఇప్పుడు ఎలాంటి ఎవిడెన్స్ లేదు, నేను నిన్ను ఈజీగా జైలుకి పంపిస్తాను అని అంటాడు.
అప్పుడు జంగ్ ఒక వైన్ బాటిల్ తీసుకొని తన తల మీద తానే కొట్టుకుని గాయం చేసుకుంటాడు. జో షాక్ అయ్యి నువ్వు పిచ్చోడివిరా అని అరుస్తాడు. ఇక్కడ సూ జంగ్ కోసం వెతుకుతూ ఉంటే ఎవరో ఇద్దరు అబ్బాయిలు కొట్టుకుని హాస్పిటల్లో ఉన్నారని తెలుస్తుంది. సూ భయంతో ఏడుస్తూ గత జన్మలో జరిగినట్టే ఈ జన్మలో కూడా జరుగుతుందా అని బాధపడుతుంది. తన అంకుల్ని బ్రతిమాలి హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్లో టీచర్ సూని చూసి షాక్ అవుతారు. సూ అక్కడ కూర్చుని జంగ్ కోసం ఏడుస్తూ వెయిట్ చేస్తూ ఉంటుంది. జంగ్ బయటికి రాగానే సూ కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటే తనొచ్చి పట్టుకుంటాడు. నువ్వు పడిపోతున్నావని పట్టుకున్నాను, డోంట్ వరీ, నేను నిన్ను టచ్ చేయను, ఏడవకు అని జంగ్ అంటాడు. సూ తన చేయి పట్టుకుని నీకు చాలా దెబ్బలు తగిలాయని టీచర్ చెప్పారు, నువ్వు బాగున్నావా, నొప్పిగా ఉందా అని అడుగుతూ ఉంటుంది. జంగ్ మనసులో నేను తనకి అంత ఇంపార్టెంట్ పర్సన్నా, తను నా కోసం ఏడుస్తుందా అని ఎమోషనల్ అవుతాడు. సో నీకు నొప్పిగా ఉంటే నేను క్యాండీ తీసుకురానా అని అడిగితే జంగ్ మనసులో నా క్యాండీ నువ్వే కదా అనుకుని వద్దంటాడు. అంతలో జో అక్కడికి వచ్చి సార్ ఇతనే నన్ను కొట్టాడు, తనని తాను కొట్టుకుని నా మీద బ్లేమ్ వేస్తున్నాడు అని టీచర్కి కంప్లైంట్ చేస్తాడు. సో అతను నిన్నెందుకు కొడతాడు, నువ్వు ఏం చేశావని అడుగుతుంది. జో ఏదైనా చెప్తే సూకి నిజం తెలిసిపోతుందని భయపడి తన ఫోన్ పూల్లో పడిపోయిందని చెప్తాడు. టీచర్ అతన్ని తిట్టి తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత స్కూల్లో స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. జో ఫోను పూల్లో పడినా అందులో ఏదో దొరికిందంట. లిన్హాన్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్పుకుంటారు. ఇక్కడ జో వాళ్ళ అమ్మ వచ్చి జంగ్కి 3 million ఆఫర్ చేస్తుంది. డబ్బులు తీసుకుని కేసు వెనక్కి తీసుకో అని అంటుంది. జంగ్ నీ కొడుకు దొంగచాటుగా తీసిన వీడియోలన్నీ డిలీట్ అవ్వాలి, నేను కేసు వెనక్కి తీసుకోను అని మొండిగా చెప్తాడు. జంగ్ ఫ్రెండ్లు రే జంగ్ వాళ్ళు చాలా పవర్ఫుల్, కేసుని వెనక్కి తీసుకోకపోతే నీ కెరీర్ నాశనం చేస్తారు, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చెయ్యనివ్వరు, సూ కోసం ఇంత రిస్క్ అవసరమా అని అడుగుతాడు. జంగ్ మాత్రం సూ తనకి చేసిన హెల్ప్ అంతా గుర్తు చేసుకుని కేసు వెనక్కి తీసుకోనంటాడు. సూ పరిగెత్తుకుంటూ వచ్చి ప్లీజ్ జంగ్ కేసు వెనక్కి తీసుకో, లేదంటే వాళ్ళు నిన్ను బ్రతకనివ్వరు అని బ్రతిమాలుతూ ఉంటుంది. జంగ్ అప్పుడు నాకు మనీ కావాలి, అందుకే కేసు తీసుకోను అని అబద్ధం చెప్తాడు. తను సూ కోసమే చేస్తున్నాడని తెలిస్తే తను బాధపడుతుందని అలా చెప్తాడు. సూ నా దగ్గర చాలా మనీ ఉంది, నేను మంచి లాయర్ని పెడతాను, నువ్వు రిస్క్ తీసుకోవద్దు అని అంటుంది. జంగ్ తన తల మీద మెల్లగా కొట్టి నీ చుట్టూ చాలామంది చెడ్డవాళ్ళు ఉన్నారు, ఎవరికి అంత ఈజీగా మనీ ఇవ్వకు, టైం అయింది ఇంటికెళ్ళు అని పంపించేస్తాడు. సూ జంగ్ని హక్ చేసుకుని నువ్వు ఈ ప్రపంచంలోనే బెస్ట్ పర్సన్ జంగ్, నిన్ను నేను ప్రొటెక్ట్ చేస్తాను అని మనసులో అనుకుంటుంది. ఇక సూ లిన్హాన్ని కలిసి బెదిరిస్తుంది. నీ అంకుల్తో మాట్లాడి జంగ్ మీద ఉన్న పనిష్మెంట్ తగ్గించకపోతే నువ్వు 1 yearగా స్టూడెంట్స్ని ఎలా ఏడిపిస్తున్నావో నా దగ్గరున్న ఎవిడెన్స్లన్నీ బయట పెడతాను, నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయమని వార్నింగ్ ఇస్తుంది. లిన్హాన్ భయపడిపోయి సూ చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత స్కూల్ నోటీస్ బోర్డులో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. జో ఇంకా జంగ్ మధ్య జరిగింది ఒక మామూలు గొడవ అని, కానీ జో చాలా తప్పులు చేశాడని తేలడంతో జో ఫ్యామిలీని స్కూల్ మేనేజ్మెంట్ నుంచి తీసేస్తారు. జోని కూడా స్కూల్ నుంచి పంపించేస్తారు. ఈ విషయం తెలిసి జోకి పిచ్చ కోపం వస్తుంది. వాళ్ళమ్మ నీకోసం నేను ఇంకా మంచి స్కూల్ వెతుకుతాను అని అంటే జో మాత్రం లేదు, నేను సూ ఉన్న స్కూల్కే వెళ్తాను, ఎందుకంటే తను నన్ను చాలా లైక్ చేస్తుంది అని మొండిగా వాదిస్తూ ఉంటాడు. వాళ్ళమ్మ నీకేమైనా పిచ్చి పట్టిందా, సూ ఫ్యామిలీ చాలా చిన్నది, వాళ్ళ వెనక ఎందుకు పడతావు, నిన్ను ఈ కేసు నుంచి చాలా కష్టపడి బయటపడేశాను, మళ్ళీ ఇలాంటి వాటిలో తలదూచుకొని తిడుతుంది. పైగా జంగ్ నీకు చేసిన దానికి వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు అని జంగ్ మీద రివెంజ్ ప్లాన్ చేస్తుంది. జంగ్ ఇంటికి వెళ్ళేసరికి జైలు నుంచి రిలీజ్ అయిన తన డాడీ అక్కడ ఉంటాడు. అతను జంగ్ వాళ్ళ అమ్మని నేను నిన్ను ఇక మీదట బాగా చూసుకుంటాను, కొట్టను అని బ్రతిమాలుతూ ఉంటాడు. జంగ్ తన డాడీని చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అతను తనని చిన్నప్పుడు ఎంత దారుణంగా కొట్టేవాడో గుర్తొచ్చి భయపడిపోతాడు. జంగ్ తన డాడీకి ఇక వార్నింగ్ ఇస్తాడు, నువ్వు మళ్ళీ నా ఫ్యామిలీకి ఏదైనా చేయాలని చూస్తే ఈసారి నేను ప్రాణాలతో వదలను అని. అతని డాడీ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే టైంలో సూ తన మమ్మీతో కలిసి ఒక ల్యాండ్ కొనడానికి వెళ్తుంది. అక్కడున్న స్టాఫ్ కావాలని ఒక వేస్ట్ ల్యాండ్ చూపించి దీని రేటు 1 million అని చెప్తారు. సూ వాళ్ళ మమ్మీకి అది ఇష్టం లేకపోయినా సూ మాత్రం మమ్మీ నువ్వు ఈ ల్యాండ్ కొనకపోతే నేను నీతో అసలు మాట్లాడను అని మొండికేస్తుంది. కూతుర్ని బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళ మమ్మీ ఆ ల్యాండ్ని కొనేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ ఆఫీస్ మేనేజర్ వచ్చి ఆ స్టాఫ్ని కొట్టి ఒరే వెదవల్లారా, ఈ భూమి రేటు 30 million రా,
ఫ్యూచర్లో అది పెద్ద ఎకనామిక్ జోన్ అవ్వబోతుంది. దాన్ని 1 మిలియన్కే ఎలా ఇచ్చేశారు అని అరుస్తూ ఉంటాడు. బయట సూ వాళ్ళ అమ్మ చాలా హ్యాపీ అయ్యి సూకి రివార్డ్గా ఖర్చుల కోసం 1 lakh యువాన్ ఇస్తుంది. సూ తన ఎంప్లాయీస్ అందరినీ జంగ్ ఫుడ్ స్టాల్కి వెళ్ళి నూడిల్స్ తినమని పంపిస్తుంది. జంగ్కి డౌట్ వచ్చి గల్లీ మూలకి వెళ్ళి చూస్తే అక్కడ సూ నిలబడి ఉంటుంది. తన డబ్బులు లెక్క పెట్టుకుంటూ నా దగ్గర ఇంకా 200 యువాన్స్ మాత్రమే ఉన్నాయి, వీటితో ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. జంగ్ వెనక నుంచి వచ్చి ఏం చేయాలనుకుంటున్నావని అడిగేసరికి సూ భయపడి జంగ్ మీద పడిపోతుంది. అలా ఇద్దరికి యాక్సిడెంటల్గా కిస్ అవుతుంది. సూ కంగారుగా లేచి నిలబడి సారీ జంగ్, నా ఉద్దేశం అది కాదు, నన్ను తప్పుగా అనుకోకు అని అంటుంది. జంగ్ నీ ఎంప్లాయీస్ని నా స్టాల్కి పంపించడం ఆపు అని సీరియస్గా అంటాడు. సూ అది విని నీకు తెలిసిపోయిందా అని అడుగుతుంది. జంగ్ వాళ్ళొచ్చి నా దగ్గర లేనిపోని ఖరీదైన ఫుడ్ అంతా అడుగుతున్నారు అని చెప్తాడు. సో నువ్వు వంట బాగా చేస్తావు కదా, అందుకే వాళ్ళకి చెప్పాను అని అంటే జంగ్ నన్ను చూసి జాలి పడుకో అని కోప్పడతాడు. సో సరే నేను నిన్ను ఇబ్బంది పెట్టను, కానీ నాకు ప్రామిస్ చేయి, నువ్వు నాకు ట్యూషన్ చెప్పాలి, నాకు చదువుకోవాలని ఉంది, వేరే ఉద్దేశం లేదు అని తన చేయి పట్టుకుంటుంది. జంగ్ తన చేతిని విడిపించుకొని నువ్వు నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. సూ చాలా బాధపడి జంగ్ మళ్ళీ నన్ను హేట్ చేస్తున్నాడు, తనకి నేను నచ్చట్లేదు, ఇక మీద నేను ఒక మామూలు క్లాస్మేట్ లాగే ఉంటాను అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. జంగ్ మనసులో మాత్రం నువ్వొక చందమామవి, నేను నీకు అసలు సరిపోను అని బాధపడతాడు. తర్వాతి సీన్లో సూ వైలిన్ చాలా బాగా వాయిస్తుంది. టీచర్లు ఇంకా ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటారు. తను వెళ్తూ ఉండగా జంగ్ చెల్లెలు జోజో కనిపిస్తుంది. సూ తన దగ్గరికి వెళ్ళి కూర్చుని మీ అన్నయ్య ఎక్కడా అని అడుగుతుంది. జోజో అన్నయ్య పార్ట్ టైం జాబ్ కోసం వెళ్ళాడు అని చెప్తుంది. జంగ్ లైబ్రరీలో పనిచేస్తూ ఫుడ్ స్టాల్ నడుపుతూ మళ్ళీ ట్యూషన్స్ కూడా చెప్తున్నాడని తెలిసి సూ షాక్ అవుతుంది. జంగ్ తన ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నాడో తనకి అర్థమవుతుంది. జోజో చెవికి ఉన్న హియరింగ్ ఎయిడ్ చూసి తనకి వినపడదు అని సూ అర్థం చేసుకుంటుంది. జోజో ఏం పర్లేదులే అక్క, అన్నయ్య మ్యాథ్స్ కాంపిటీషన్ గెలిస్తే స్కాలర్షిప్ డబ్బులు వస్తాయి, అప్పుడు నాకు ట్రీట్మెంట్ చేయిస్తాడు అని చెప్తుంది. సూకి చాలా బాధేస్తుంది. తను ఒక చాక్లెట్ బాక్స్ ఇచ్చి ఇది ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయని జోజోకి చెప్తుంది. జోజో ఆ బాక్స్ తీసుకుని వెళ్ళి జంగ్కి ఇస్తుంది. జంగ్ దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులు కార్డు ఉంటాయి. జంగ్ నవ్వుకుంటూ సూ ఎంత పిచ్చిదో, డబ్బులు ఇచ్చింది కానీ ఆ కార్డులో తన ఫోటో తీసేయడం మర్చిపోయింది అని మురిసిపోతాడు. తర్వాత సూ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేక బుర్ర గీక్కుంటూ ఉంటుంది. మళ్ళీ పుట్టినా ఈ మ్యాథ్స్ నాకు అర్థం కావట్లేదు అని తిట్టుకుంటుంది. అప్పుడే జంగ్ నుంచి మెసేజ్ వస్తుంది, రేపు మార్నింగ్ 8కి నన్ను కలుస్తావా అని. సూ వెంటనే ఒప్పుకుంటుంది. తను కాఫీ షాప్కి వెళ్తుంది, కానీ జంగ్ రాడు. అక్కడ సూ సడన్గా స్పృహ తప్పి పడిపోబోతూ ఉంటే జంగ్ వచ్చి తనని పట్టుకుంటాడు. జంగ్ నన్ను చాలాసేపు టచ్ చేసావు కదా అని అంటాడు. సూ కంగారుగా లేదు లేదు అని చెప్పి కింద పడిపోతూ ఉంటే జంగ్ పట్టుకుని ఏమైంది, హాస్పిటల్కి తీసుకెళ్ళనా అని అడుగుతాడు. సూ లేదు లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది. అప్పుడు జంగ్ ఒక డైరీ ఇచ్చి దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, నీ చదువుకి హెల్ప్ అవుతాయని అంటాడు. సూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జంగ్ మనసులో ఒక నోట్స్ ఇచ్చినందుకే తను ఇంత హ్యాపీగా ఉందా అని అనుకుంటాడు. సూ ఆ నోట్స్ ఇప్పుడే చూస్తానంటే జంగ్ ఇంటికి వెళ్ళాక చూడు అని ఆపుతాడు. సూ కూడా జంగ్కి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చి వెళ్తుంది. జంగ్ అది ఓపెన్ చేసి చూస్తే అందులో యాపిల్ ఉంటుంది. నా చందమామ ఎప్పుడూ సేఫ్గా ఉండాలి అని జంగ్ విష్ చేసుకుంటాడు. సూ కాంపిటీషన్ కోసం బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. సూ జంగ్కి మెసేజ్ చేసి నేను ఈ డ్రెస్ వేసుకుంటున్నాను, ఎలా ఉంది అని అడిగితే జంగ్ అస్సలు బాగోలేదు అని కోపంగా రిప్లై ఇస్తాడు. వీడికి ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారో ఏంటో, అయినా నాకెందుకులే అని సూ అనుకుంటుంది. ఇక కాంపిటీషన్లో సూ మ్యూజిక్ అందరికీ బాగా నచ్చుతుంది. అక్కడికి సూ వాళ్ళ అమ్మ ఫ్రెండ్ ఆవిడ కొడుకు యాన్ వస్తారు. వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన జంగ్ సూ వేరే అబ్బాయిని హక్ చేసుకోవడం చూసి తట్టుకోలేకపోతాడు. వీధి కుక్క వీధి కుక్కే, దానికి ఎప్పటికీ గౌరవం దక్కదు అని బాధగా అనుకుని తెచ్చిన పూల బొకే అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. సూకి జంగ్ వచ్చినట్టుగా డౌట్ వస్తుంది, కానీ తన ఫ్రెండ్ బేబే తను 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు కదా, ఎలా వస్తాడు అని సూని నమ్మిస్తుంది. తర్వాత సూ ఫ్రెండ్స్ తనని ఒక బార్కి తీసుకొని వెళ్తారు. సూ డిన్నర్కి వెళ్దామని ఇక్కడికి ఎందుకు తెచ్చారు అని అడిగితే ఎంజాయ్ చేద్దాం పదా అని వాళ్ళు బలవంతం చేస్తారు. అదే బార్లో జంగ్ వెయిటర్గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ ఒక ముసలావిడ జంగ్ని బలవంతంగా వైన్ తాగమని ఇబ్బంది పెడుతూ ఉంటే సూ చూస్తుంది. సూకి చాలా కోపం వచ్చి మేనేజర్ని పిలిచి నాకు ఆ వెయిటర్ కావాలి అని అడుగుతుంది. మేనేజర్ అయితే 10 బాటిల్స్ వైన్ని ఆర్డర్ చేయాలి అని కండిషన్ పెడితే సూ కూడా వెంటనే తన కార్డు ఇచ్చి ఆర్డర్ చేస్తుంది.
ఉంటుంది. జంగు తన దగ్గరికి రాగానే సూ తన ఫేస్ని దాచుకుంటుంది. సూ ఫ్రెండ్స్ చాలా హ్యాండ్సమ్ వెయిటర్ దొరికాడు, అతన్ని కిస్ చేయని ఆట పట్టిస్తారు. అక్కడే ఉన్న ఒక అబ్బాయి సూ వైన్ గ్లాస్లో డ్రగ్స్ కలుపుతాడు. అది చూసిన జంగ్ సూని లాక్కెళ్ళి ఒక హోటల్ రూమ్లోకి తీసుకెళ్తాడు. రూమ్లో జంగ్ తన టై విప్పేసి సూని గట్టిగా కిస్ చేస్తాడు. నీకు కావాల్సింది ఇదే కదా అని కోపంగా అంటాడు. సూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. జంగ్ తిడుతూ ఉంటే సూగా అర్థమవుతుంది జంగ్ జెలసీగా ఫీల్ అవుతున్నాడు అని. జంగ్ ఎమోషనల్గా అవుతూ నన్ను ఒక బొమ్మలాగా వాడుకోవాలనుకుంటున్నావా? ఎప్పుడు నన్ను సేవ్ చేస్తూ నేను నీ వెనకాలే పిచ్చిగా తిరగాలని నీ ప్లానా? నేను నీకు దూరంగా ఉండాలని ఎంత ట్రై చేసినా నువ్వు మళ్ళీ నా ముందుకొచ్చి నన్ను రెచ్చగొడుతున్నావు. నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నావా అని అడుగుతాడు. సూ ఏడుస్తూ జంగ్ నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే దూరంగా ఉండాలని చూస్తున్నాడు అని అర్థం చేసుకుని తనని కిస్ చేస్తుంది. నేను నిన్ను బొమ్మలాగా ఎప్పుడూ చూడలేదు అని చెబుతుంది. జంగ్ కూడా తనని దగ్గరికి తీసుకుంటాడు. సూ క్లారిటీ ఇస్తుంది. ఆ రోజు కాంపిటీషన్లో నేను హక్ చేసుకున్న అబ్బాయి మా అమ్మ పెళ్లి చేసుకోబోయే పర్సన్ కొడుకు, అంటే కాబోయే నా అన్నయ్య. ఫ్రెండ్స్ బలవంతం చేస్తేనే నేను ఈ బార్కి వచ్చాను. అక్కడ నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే హెల్ప్ చేశాను అంతే అని చెప్తుంది. జంగు తన చెల్లెలి ట్రీట్మెంట్ కోసం ఇక్కడ పని చేస్తున్నానని చెబుతాడు. సో నా దగ్గర అడ్వాన్స్ మనీ తీసుకో, నాకు ట్యూషన్ చెప్పినందుకు ఫీజు అనుకో, కానీ ఇలాంటి చోట్ల పని చేయొద్దు, నాకు దూరం అవ్వద్దు అని హక్ చేసుకుంటుంది. పాత లైఫ్లో ఏం జరిగిందో మర్చిపో, ఈసారి నేను మన తలరాతని మార్చేస్తాను అని అనుకుంటుంది. జంగ్ మ్యాథ్స్ కాంపిటీషన్కి, సో వైలిన్ కాంపిటీషన్కి నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవుతారు. జో ఇది చూసి కుళ్ళుకుంటూ నేను వీళ్ళని వదిలిపెట్టను అని ప్లాన్ వేస్తాడు. తర్వాత జంగ్ని దగ్గరికి రాగానే సో నీ కోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా, చాలా చలిగా ఉంది అని అంటుంది. జంగ్ తన బట్టలు సూకి కప్పి ఇప్పుడు చలిగా ఉంటుందిలే అని రొమాంటిక్గా అంటాడు. సూ తనని కిస్ చేసి అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెబుతుంది. జంగ్ నువ్వు నాకు ఛాన్స్ ఇస్తే నిన్ను చాలా హ్యాపీగా ఉంచుతాను అని తన దగ్గరికి వస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే తన అమ్మ నుంచి కాల్ వస్తుంది. మీ డాడీ డబ్బులన్నీ పట్టుకుని పారిపోయాడని ఆవిడ ఏడుస్తూ చెప్తుంది. జంగు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు. ఆవిడ ఏడుస్తూ మీ డాడీ నా దగ్గరకు వచ్చి మనల్ని బాగా చూసుకుంటానని నమ్మించారు. ఆ తర్వాత నూడిల్స్లో డ్రగ్స్ని కలిపాడు. నేను నిద్రపోయాక మన దగ్గరున్న మనీ అంతా తీసుకుని పారిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం, అవన్నీ జోజో ట్రీట్మెంట్ కోసం దాచిన మనీ కదా అని చెప్తుంది. అది విన్న జంగు కోపంతో సొంత కొడుకుని అలా కొట్టినవాడు ఇంకో ఛాన్స్కి అసలు కరెక్ట్ కాదని నేను ముందే చెప్పాను, కానీ నువ్వే నా మాట వినలేదు అని అంటాడు. వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటే నేనే ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను, బాధపడకు అని జంగు ధైర్యం చెప్తాడు. ఇక్కడ సో నిద్ర లేచి ఆలోచిస్తూ ఉంటుంది. గత జన్మలో జంగు నేషనల్ కాంపిటీషన్ నుంచి తన పేరుని వెనక్కి తీసుకున్నాడు. ఈసారి కూడా మనీ ప్రాబ్లం వల్ల అలా జరగదు కదా అని భయపడి నువ్వు కాంపిటీషన్కి వస్తున్నావు కదా అని జంగుకి మెసేజ్ చేస్తుంది. మనీ కోసం జంగు బాక్సింగ్ రింగ్లోకి దిగుతాడు. అక్కడ అతని ఆపోనెంట్ చాలా బలంగా ఉంటాడు. జంగుని దారుణంగా కొట్టడంతో తను స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తాడు. ఈ జన్మలో అయినా కష్టాల నుంచి తప్పుకుందాం అనుకున్నాను, కానీ ఏది మారలేదు అని జంగ్ అనుకుంటాడు. అప్పుడు అతనికి ఒక కల వస్తుంది. తను చాలా ఖరీదైన బట్టలు వేసుకుని వెళ్తున్నట్టుగా వాళ్ళ అమ్మ వచ్చి మీ డాడీని పోలీసులు పట్టుకున్నారు, మన మనీ మనకు దొరికాయి, చెల్లికి ట్రీట్మెంట్ కూడా అయిపోయింది అని చెప్పినట్టుగా కలకంటాడు. అలాగే సూ వచ్చి తనని మ్యారేజ్ చేసుకోమని ప్రపోజ్ చేస్తున్నట్టుగా చూస్తాడు. సరిగ్గా అప్పుడే సూ పరిగెత్తుకుంటూ వచ్చి జంగ్ నువ్వు ఓడిపోకూడదు అని అరుస్తుంది. దాంతో జంగ్ సడన్గా లేచి ఆ బాక్సింగ్ కాంపిటీషన్ని గెలుస్తాడు. అది చూసి సూ హ్యాపీగా ఏడుస్తుంది. అలాగే జంగ్ ఈ కాంపిటీషన్ నుంచి తప్పుకోకుండా కాపాడగలిగాను, ఫ్యూచర్లో తను నన్ను వదిలి వెళ్ళడు కదా అని అనుకుంటుంది. అప్పుడే జంగ్ తనకి వచ్చిన కళ గురించి సూకి చెప్పి నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడుగుతాడు. సూ ఒప్పుకొని నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వు చాలు అని చెప్తుంది. సూ జంగ్ నీ గురించి నాకు ముందే అంతా తెలుసు, నేను టైం ట్రావెల్ చేసి వచ్చాను, ఫ్యూచర్లో నువ్వే నా హస్బెండ్వి అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి అసలు పెళ్లి సీన్ కనిపిస్తుంది. పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళిద్దరూ హ్యాపీగా కలిసి ఉంటారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.